ఆ రోజు యేసుప్రభుని గుర్తుపెట్టిన అదే దెయ్యాలు ఈ రోజు కూడా నీలో పరిశుద్ధాత్మగా ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతాయి నువ్వు ఎవరని. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే అవి చెప్తాయి, ఒరే పోరా అంటాయి. నాకు ప్రార్థన చేసేదానికి వచ్చినావు నువ్వు, దెయ్యమా పో అంటే, నేను దెయ్యమా నువ్వు దెయ్యమా అంటది. అర్థమైందా? క్రైస్తవ జీవితం లేకుండా దెయ్యాలు పోగొట్టారంటే అవుట్. క్రీస్తు నీలో లేకుండా. వాక్యంలో ఉంది అపోస్తల గ్రంథంలో, ఒకడు యాజకుడు అక్కడ పిల్లకాయలు పోయి 7 మందినా ఆ దెయ్యం పట్టిన దగ్గర పోయి వాళ్ళు ఆగిపోయి నడిచినారంట. పౌలు ప్రసంగిస్తున్నా యేసు నామములు అన్నారంటే, పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, నువ్వెవడురా నువ్వు అని చెప్పుకొని పట్టుకొని 7 సాగు దెబ్బలు కొట్టింది. అది వాళ్ళ గుడ్డలంతా చెప్పుకొని ఎల్లు వెళ్ళారు. కాబట్టి అట్ట కాదు నువ్వు దెయ్యాలను పోగొట్టేది. పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నీలో ఉండాలా.